జూలై 20, 21, 22 తారీఖులలో సింహరాశి వారు మీ జీవితాన్ని మార్చడానికి ఒక మగ వ్యక్తి రాబోతూ ఉన్నారు. అయితే సింహరాశి వారు ఈ వీడియోని మీరు పూర్తిగా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు చాలా స్పష్టంగా మరియు పూర్తిగా అర్థమవుతుంది. నమస్కారం అండి అందరికీ. మనలో చెప్పుకోలేని ఎన్నో రకాలైనటువంటి సమస్యలు ఉంటాయి. కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, అలానే ప్రేమ సమస్యలు, సంతాన సమస్యలు, అత్త కోడళ్ళ మధ్య ఎటువంటి సమస్యలు ఉన్నా, కోర్టు సమస్యలు, చదువు, భార్య భర్తల మధ్య సమస్యలు, మానసిక సమస్యలు, నరదృష్టి కోసం, లక్ష్మి నిలవకపోవటం, అలానే లక్ష్మి నిలకడగా లేకపోవటం, సంతానం కలగకపోవటం, గృహ శాంతి లేకపోవటం, గ్రహాల దోషాలు తొలగిపోవటానికి పరిష్కారం చేయబడును. శ్రీ లక్ష్మీ అమ్మవారి జ్యోతిష్యాలయం స్త్రీ వశీకరణం మరియు పురుష వశీకరణం చేయబడును. ఎటువంటి సమస్యలకు అయినా గురువు గారు ఫోన్ కాల్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ బాలాజీ గారు, వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి 9014162580. కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ప్రేమ పెళ్ళి, కోర్టు సమస్యలు, సంతానం, మానసిక సమస్యలు, ఇలా ఎవరితో చెప్పుకోలేనటువంటి ఎన్నో సమస్యలకి పరిష్కార మార్గాన్ని చూపిస్తారు గురువుగారు. నమ్మకంతో ఒక్కసారి సంప్రదించి మీ సమస్యలను తొలగించుకోండి. ఇక వీడియోలోకి వెళితే గనక సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మక 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులను సింహరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశ్యాధిపతి వచ్చి సింహరాశికి అధిపతి సూర్యుడు. సింహరాశి వారు ఏదైనా తలుచుకున్నారు అంటే అది ఖచ్చితంగా కూడా పూర్తి చేసేంతవరకు నిద్రపోరన్నమాట. ఎందుకంటే సింహరాశి వారు పట్టుదల కలిగినటువంటి వ్యక్తులు. పట్టుదల చాలా ఎక్కువగా ఉంటుంది వీరికి. ఎంత పట్టుదల అంటే వీరు దేన్నైనా సరే అనుకుంటే అది సాధించేంత వరకు అస్సలు నిద్రపోరు. వీరి జీవితం అనేది ఎన్ని కష్టాలతో ముడిపడి ఉన్నా సరే వీరు మాత్రం వీరి వ్యక్తిత్వాన్ని, మంచితనాన్ని కోల్పోరు. కష్టపడే తత్వాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు కనుక వీరు ఏదైనా అనుకుంటే అది సాధించే వరకు ఇడిచిపెట్టరు. అలానే వీరు అంటే గొప్ప ధైర్యాన్ని కలిగి ఉంటారు. ధైర్య సాహసాలు వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది. దానితో పాటు మొండితనం కూడా ఉంటుంది. అంటే మంచి వారికే మంచి వ్యక్తులు అన్నమాట. వీరితో ఏం ఎకసెకలు చేసినా ఇక వీరు జీవితంలో వారి ముఖం అయితే చూడరు. ఎందుకంటే ఈ రాశి వారు మంచి వారికి చాలా మంచిగా ఉంటారు, చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. దానితో పాటు క్రమశిక్షణ కూడా వీరికి చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. మంచిగా క్రమశిక్షణతో ఉంటారు ఈ రాశి వారు. జీవితం అనేది ఎప్పుడూ కూడా ఒకేలాగా ఉండదు అనేది వీరు చాలా నమ్ముతూ ఉంటారు. జీవితంలో ఎదురయ్యే ప్రతి కష్టాన్ని కూడా ఎదుర్కొంటూ ఉంటారు. ఎన్నో సవాళ్ళు కూడా ఎదురవుతూ ఉంటాయి. ఎన్ని సవాళ్ళు ఎదురైనా వాటన్నింటినీ ధైర్యంగా ఎదుర్కొంటూ ముందడుగు వేసేటటువంటి వ్యక్తులే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు. వీరికి కష్టాలు ఎన్నో ఉంటాయి. వీరి జీవితంలో వీరిని మోసం చేసిన వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు. ఎంతోమంది అంటే అసలు వీరు ఎంతైతే ఎక్కువగా నమ్ముతారో, ఎవరైనైతే ఎక్కువగా నమ్ముతారో వారి వీరిని మోసం చేయటం వీరు అస్సలు తట్టుకోలేరన్నమాట. అలా వీరు జీవితంలో తట్టుకోలేనటువంటి అంశాలు ఎన్నో ఉంటాయి. వీరి జీవితంలో కష్టాలు ఎన్నో, సమస్యలు ఎన్నో, బాధలు ఎన్నో ఉంటాయి. కానీ వీరి కష్టాలు, సమస్యలు, బాధలు వీటన్నింటినీ కూడా తొలగించటం కోసం వీరి చుట్టూ అనేక రకాలైనటువంటి సమస్యలు ఏర్పడుతూ ఉంటాయన్నమాట. వీరు ఏదైనా ఒక సమస్యను తొలగించుకోవాలి అనుకుంటే ముందుగా వీరి ఇష్ట దేవతని ఆరాధిస్తూ ఉంటారు. దైవాన్ని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. దైవారాధన ఎక్కువగా చేస్తూ ఉంటారన్నమాట. సింహరాశి వారు నమ్మక ద్రోహులను ఎప్పుడూ కూడా క్షమించరు. అంటే నమ్మి వీరితో మంచిగా ఉన్నట్లు ఉండి వీరికి నమ్మక ద్రోహం చేస్తే అలాంటి వారిని వీరు పొరపాటున కూడా క్షమించరన్నమాట. దేన్నైనా సహిస్తారు కానీ నమ్మక ద్రోహాన్ని, నమ్మించి మోసం చేయటాన్ని, వీరితో మంచిగా ఉన్నట్టు నటించి వీరికే
ఏదో ఒక రకమైనటువంటి చెడు తలపెట్టాలి అని చూసేవారిని కావచ్చు. సింహరాశి వారు అస్సలు క్షమించరు. ఈ రాశి వారికి ఏంటంటే అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అనుకుంటారు. ఎవరికైనా ఏదైనా సహాయం చేయాల్సినటువంటి పరిస్థితి ఎదురైతే వీరి దగ్గర సహాయం చేసేంత స్తోమత ఉంటే గనక వెంటనే సహాయం చేసేస్తూ ఉంటారు. వెనక ముందు అస్సలు ఆలోచించరన్నమాట. అలాంటి వ్యక్తులు ఈ సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు. సింహరాశి వారు తమకంటూ ఉండే ఎన్నో సమస్యలు, ఎన్నో బాధలు, ఎన్నో రకాలైనటువంటి ఘోరమైనటువంటి సిచ్యువేషన్స్ని కూడా వీరు ఎదుర్కొనేటటువంటి వ్యక్తులు. వీరి జీవితం అనేది ఎప్పుడూ కూడా ఒకేలాగా అస్సలు ఉండదన్నమాట. వీరి జీవితంలో ఎదురయ్యే అనేక రకాల కష్టాలు, ఇబ్బందులు వీరు ఎప్పుడూ కూడా మోస్తూనే ఉంటారు. కష్టాలకి భయపడే వ్యక్తులు కాదు. కానీ వీరి జీవితంలో కొన్ని మిరాకిల్స్ అనేవి అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి. అలానే ఈ సమయంలో కూడా గ్రహస్థితి ఎప్పుడైనా గ్రహాలకి అనుకూలంగానే మనం ఉండాలి, లేదా గ్రహాలు అనేవి మనకు అనుకూలంగా ఉండాలి. మనం చేసే మంచి పనుల వల్ల మనం గ్రహాలకి అనుకూలంగా ఉండగలుగుతాము. అలానే గ్రహాలు కూడా మనకు అనుకూలంగా ఉండగలుగుతాయి. కానీ మనం చేయాల్సిందల్లా ఒక్కటే, మనం మంచి పనులు ఎప్పుడూ కూడా ఎవరిని కూడా బాధ పెట్టే పనులు అనేవి చేయకూడదు. ఎవరి మనసు నొచ్చుకునేలాగా మన పనులు కానీ మన మాటలు కానీ ఉండకూడదు. మన మాటలు మన చేతుల్లో ఇంకొకరికి మంచి కలిగించేలాగానే ఉండాలి తప్ప ఇంకొకరిని బాధ పెట్టేలాగా అస్సలు ఉండకూడదు. సింహరాశి వారు మంచి వ్యక్తులు, మానవత్వాన్ని కూడా కలిగినటువంటి వ్యక్తులు. కానీ వీరి జీవితం ఎప్పుడు చూసినా సరే ఏదో ఒక కష్టాలతో నిండిపోయి ఉంటుంది. ఒక కష్టం తీరింది దేవుడా అని అనుకునే లోపే ఇంకొక కష్టం అనేది ఎదురవుతూ ఉంటుంది. ఒక కష్టం పోయింది అని అనుకునే లోపే ఇంకొక కష్టం అనేది వెతుక్కుంటూ వస్తుంది. అందుకే సింహరాశి వారి జీవితంలో ప్రశాంతతను, మనశ్శాంతిని కోల్పోతూ ఉంటారు. సింహరాశి వారి జీవితంలో అనేక రకాల ఇబ్బందులు, కష్టాలు అనేవి వారిని చాలా భయపెడుతూ అలానే బాధ పెడుతూ ఉంటాయన్నమాట. సింహరాశి వారికి జీవితంలో మనశ్శాంతి అనేది లేకుండా చేస్తూ ఉంటాయి. ప్రశాంతతను కూడా కరువు చేస్తూ ఉంటాయి. అలాంటి సమయంలోనే ఒక వ్యక్తి, అంటే మన జీవితంలో ఖచ్చితంగా ఎవరో ఒకరు మనకి మంచి చేయడానికి ఆ భగవంతుడు పంపిస్తూ ఉంటారన్నమాట. మనల్ని ఎప్పుడైనా సరే మంచి చేయడానికి ఆ దేవుడే మనిషి రూపంలో, అలా ఆ దేవుడు మనిషి రూపంలో వారికి ఏదో ఒక మేలు చేయడానికి వస్తూ ఉంటారన్నమాట. ఆ దేవుడు అంటే దేవుడు మనం మంచి వాళ్ళకి ఎప్పుడైనా సరే మంచే చేస్తారు. మంచి వాళ్ళని ఎప్పుడూ కూడా అంటే బాధల్లో వదిలిపెట్టారు దేవుడు, కష్టాల్లో విడిచిపెట్టరు. మంచి వాళ్ళని ఎప్పుడూ కూడా మంచి చేయడానికే చూస్తూ ఉంటారు. కష్టాలు ఉన్నటువంటి వ్యక్తులని ఎప్పుడూ అంటే కష్టాలు ఉన్నాయంటే మంచి వాళ్ళకి మాత్రం మంచే జరుగుతుంది. అది ఒకరోజు వెనక అయినా ఒకరోజు ముందైనా మంచి వాళ్ళకి మంచే జరుగుతుందన్నమాట. సింహరాశి వారి జీవితంలోకి అలానే వీరికి మంచి చేయడానికి ఒక స్త్రీ లేదా ఒక పురుషుడు ఇద్దరిట్లలో ఎవరో ఒకరు వచ్చి మీకు ఏదో ఒక మంచిని అయితే చేస్తారన్నమాట. ఖచ్చితంగా మంచి అనేది మీకు జరుగుతుంది. అలానే మీ జీవితంలో ఉండే కష్టాలు మరియు సమస్యలు అనేవి తొలగిపోతాయి. ఈరోజు ఎంతో దూరంలో లేదు, చాలా దగ్గరలోనే ఉంది. మీరు పడుతున్న కష్టాలు మరియు సమస్యలకు చెక్ పెట్టాల్సినటువంటి రోజు కూడా అతి దగ్గరలో ఉంది అని గుర్తుపెట్టుకోండి. ఇక సింహరాశి వారు మీ జీవితంలోకి ఒక వ్యక్తి వస్తారు. మిమ్మల్ని ఖచ్చితంగా కూడా మంచి మార్గం వైపు లేదా మంచి వైపు నడిపిస్తూ ఉంటారు. మీకుండే సమస్యలన్నీ కూడా మెల్లిమెల్లిగా తొలగిపోతూ వస్తాయి. అలాంటి ఒక రోజు అతి త్వరగానే రాబోతూ ఉంది సింహరాశి వారు. సింహరాశి వారు ఇష్టదేవత ఆరాధన చేయండి. పక్షులకి, మూగజీవులకి ఏవైనా ఆహారాన్ని వేస్తూ ఉండండి. అలా పక్షులు, మూగజీవులకి మీరు వేసే ఆహారం అనేది మిమ్మల్ని చాలా మంచి వైపుకి తీసుకువెళ్తుంది. అలానే మీ ఆలోచనలన్నీ కూడా విజయవంతం అవుతాయి. మీ ఆలోచనలు అన్నీ కూడా అద్భుతమైనటువంటి విజయాలను తెచ్చిపెడుతూ ఉంటాయన్నమాట. ఖచ్చితంగా కూడా మర్చిపోకుండా మీరు ఇష్టదేవత ఆరాధన చేయండి. అలానే మీకు వీలుంటే పేదవారికి దానం చేయండి. దాన ధర్మాలు చేయటం వల్ల కూడా చాలా మంచి ఫలితం అనేది ఉంటుంది. సింహరాశి వారు ఇలా మీ జీవితంలోకి ఒక పురుషుడు అయితే వచ్చే అవకాశం ఉంది. వీడియో నచ్చితే ఇప్పుడే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.